బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. రామ్ దత్తాయ నమః. జై గురుదత్త, శ్రీ గురుదత్త. విశ్వరూప స్వామి అయిన పరమాత్ముణ్ణి కేవలం దత్త అంటే చాలు. నీకు నేను ఇచ్చుకున్నాను, నువ్వు నాకు ఇచ్చుకున్నావు, దత్తుడైపోయావు. నాకు నువ్వు దత్తుడైతే నీకు నేను దత్త అయిపోయాను అనే ఒక అర్థం వస్తుంది. ఆత్మార్పణ శరణం అయినప్పుడు మాత్రమే బుద్ధిని, మనస్సుని, అంటే కొంత ఆత్మ అంటారు, మనస్సుని, ఇంద్రియాలని అంటే శరీరాన్ని పూర్తిగా సమర్పణ చేయటం ఒకటి. ఇంకా సెకండ్ థాట్ ఉండకూడదు అని. మళ్ళీ సెకండ్ థాట్ వచ్చిందంటే దత్తాపరాధం అవుతుంది. ఎందుకంటే ఒక్క పర్యం ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ అనుమానాలు రాకూడదు, మహాపాపం అది. అందుకని అంతగా తయారు కావాలంటే పింగళనాడు కూడా ఒక్కడే అట్లా చేశాడు. అందరూ ఊరికే ఆత్మార్పణ ఆత్మార్పణ అని చెప్పుకుంటారు, కానీ ఊరికే నోటి మాట అంతే. అంతా మేము మీకే ఇచ్చుకున్నామని అంటారు, కానీ అంతా నోటి మాట. ఆ లెవెల్కి రావాలి మనం. ద్రాం దత్తాయ నమః అని దత్తమంత్రం. ద్రాం అనేది బీజాక్షరం. దత్తస్వామి ఆ బీజాక్షరంలో నివసిస్తూ ఉంటాడు. ద్రాం అంటే చాలు, తనను స్మరించే వారి హృదయంలో ప్రకాశిస్తూ వారి దారిద్ర్యాలను తీరుస్తూ ఉంటాడు. దరిద్రం అంటే ఏదో అన్నం లేకపోవటం కాదు దరిద్రం, అదొకటే కాదు దరిద్రం. భగవంతుడిని స్మరణ చేయకపోవటం కూడా ఒక దరిద్రమే. భగవంతుడిని నమ్మకపోవటం ఒక దరిద్రమే. దండికి డబ్బులు, బిల్డింగ్లు, కార్లు ఉంటే అది కాదు. భగవంతుణ్ణి ఎవరు స్మరణ చేయలేదు, ఆ ఇన్విజిబుల్ గాడ్, తెలియనటువంటి పరమాత్ముడి యొక్క శక్తిని ఎవరు స్మరణ చేయలేదో వాడు దరిద్రుడు అని అర్థం. అలా దత్తస్వామి అందరి మనస్సులకు ప్రియుడే ఉన్నాడు. అటువంటి ఆ దేవదేవ దత్తుణ్ణి మనమంతా స్మరిస్తున్నాం. ఆకాశం నుంచి పడినటువంటి ప్రతి బిందువు సముద్రంలోకి చేరి కలిసినట్టుగా శ్రీ గురుం ప్రతిగచ్చతి అంటే అందరి దేవతలకు పెట్టే నమస్కారం ఆది గురువైనటువంటి దత్తస్వామికే చేరుతుంది. దత్తమంత్రాన్ని జపిస్తే మనుష్యులందరికీ రక్షణ లభిస్తుంది. ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కడిని ఏదో ఒక కారణం వల్ల ఏదో ఒక భయం పీడిస్తూ ఉంటుంది. అది ఆంతరిక భయం కావచ్చు, బయట భయం కావచ్చు, శారీరక భయం కావచ్చు, అన్ని విధాలమైనటువంటి భయం. ఒక భయం, ఏదో ఒక భయం ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. నాకు ఏ భయము లేదబ్బా, నేను నిర్భయంగా జీవిస్తున్నాను అనేవాడికి భయం ఉంది, చెప్పుకోడు. అర్థం కానటువంటి భాష అది, చెప్పుకోలేనటువంటి భాష భయం అనేటువంటిది. ఆ భయాన్ని దత్తస్వామి తొలగిస్తాడు. చూసారా, లోపల ఉండే బయట ఉండే తెలియనటువంటిది, రేపు ఫ్యూచర్లో రేపు వచ్చేటువంటిది, వెనకల జరిగినటువంటి జ్ఞాపకాల భయం, ఇవన్నీ కూడా దత్తుడు నివారిస్తుంటాడు. ఆయన అందుకే నిరంతరం సంచరిస్తూ ఉంటాడు. దత్తస్వామిని ఆరాధించటంతో, స్మరించటంతో వ్యక్తి బాగుపడతాడు, వ్యవస్థ బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది, దేశం కూడా బాగుపడుతుంది కదా. ప్రపంచానికి రక్షణ కలుగుతుంది, అది ముఖ్యం. సామాన్యంగా పిల్లవాడు పుట్టగానే తల్లిదండ్రులు ఏం చేస్తారు? మొట్టమొదట పెట్టేది ఏంటి? ఒక పేరు పెడతారు. ఏ నక్షత్రంలో పుట్టాడో ఒక పేరు పెట్టక తప్పదు, పెట్టేస్తారు. అదే పెద్ద ఐడెంటిటీ, ఒక అడ్రస్. అయితే ఇక్కడ అత్రి అనసూయ దంపతులు తమకు కలిగిన పిల్లవాడికి అలాగే పేరు పెట్టారా అంటే లేదు. వాళ్ళకి కలిగిన పిల్ల అంటే వాళ్ళు స్వామి అయోనిజే కదా, టపక్కని పడ్డాడు కింద అంటారు. అట్లా వాళ్ళంత శక్తిపాతంతోనే కదా పిల్లలు కంటూ ఉంటారు. వాళ్ళ శరీరాలు ముట్టుకోవాల్సిన పని లేదు కదా, ఎలాంటి సంస్కారాలు చేయలేదు.
స్వామికి. ఎందుకంటే ఆ పిల్లవాడు పరమాత్మ అని వారికి తెలుసు. వారు నిర్మల బుద్ధి కలవారు, పవిత్రులు కనుకనే త్రిమూర్తులు వారికి ప్రత్యక్షమై, తల్లిదండ్రులారా మేము మీకు దత్తులమైపోయాము, అది దత్తాత్రేయుడు అంటే అర్థం. అది అమ్మా నాన్న అని పిలిచే అంటే అంత పిలిపించుకోవాలంటే వాళ్ళు ఎంత శుద్ధంగా ఉన్నారని అర్థం కదా. అమ్మా నాన్న అని పిలిపించుకోవాలంటే దత్తులమైపోయాం అని తమకు తాముగా అర్పించుకున్నారు. స్వామి ఆ త్రిమూర్తులు అత్రి అనసూయ దంపతులకు వాళ్ళుగానే అర్పించుకున్నారు. అది వరం అంటే అట్లా ఉండాలి. వరం అంటే అంచేత దత్త అంటే బహుమతి అని అర్థం. ఆ బహుమతి ఏ ఒక్కరి సొంతమో కాదు, అందరిది. అందుకని దత్త అని అందరూ అనవచ్చు. మనకు సొంతమైపోతాడు దత్త అంటే, అందరూ దానిని పొందవచ్చు. అందుకే పరమాత్మ దత్తుడు అనే పేరుతోనే ప్రసిద్ధుడయ్యాడు. మహర్షులందరూ కూడా అదే పేరుతో పిలిచారు. దత్త అనే శబ్దానికి చతుర్థి విభక్తి ప్రత్యయం చేరితే దత్తాయ అనే రూపం ఏర్పడుతుంది. దత్తాత్రేయ వజ్ర కవచం ఇలా బోధించింది. దిగంబరం భస్మ సుగంధలేపనం, దిగంబరం భస్మ సుగంధలేపనం, చక్రం త్రిశూలం డమరుం గదాయుధం, చక్రం త్రిశూలం డమరుం గదాయుధం, పద్మాసనం యోగి మునీంద్రవందితం, పద్మాసనం యోగి మునీంద్రవందితం, దత్తేతి నామస్మరణేన నిత్యం, దత్తేతి నామ స్మరణేన నిత్యం. దిగంబరుడు, భస్మ సుగంధాలను పూసుకున్నవాడు, అన్ని అర్థాలు ఉన్నాయి దీనికి. భస్మము సుగంధానికి కూడా దానికి మీనింగ్ ఉంది. దాన్ని నిదానంగా మనం తీసుకుందాం. చక్రం, దీని అన్ని దాళ్లకు మీనింగ్ ఉంది. చక్రం, త్రిశూలం, డమరువు, గద అనే ఆయుధాలను ధరించిన వాడు. ఏదో భూషణంగా ధరించుకున్నాడు, ఏదో అడ్రస్ కోసం అనుకోకూడదు. ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి. ఇవంతా పంచభూతాలకు సంబంధించినటువంటి ఈ ఆయుధాలు, ఈ ఆభరణాలు, ఆయుధాలు కాదు ఆభరణాలు. ఆభరణాలంతా చేరినప్పుడే దత్తుడవుతున్నాడు అక్కడ. ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి. ఏదో షోకీగా స్వామి అట్లా కూర్చోవటానికి కోసం అనుకోవకండి. ఆవు పక్కలో ఉంది అంటే అప్పుడప్పుడు పాలు తాగటానికి కోసం అనుకోవద్దండి. కుక్కలు పక్కలో ఉన్నాయంటే ఏదో సెక్యూరిటీ కోసం అనుకోవకండి. మరి త్రిశూలం దగ్గర ఉందంటే ఎవరైనా వస్తే పొడచడానికి అనుకోవకండి. కమండలం దగ్గర ఉంది అనుకుంటే అవి నీళ్లు తాగటానికి కోసం అనుకోవకండి. ఏదో మనం ఫ్లాస్క్ పెట్టుకుంటామే అట్లా అనుకోకూడదు మనం, అది తప్పది. అట్లా ఆయన దగ్గర చుట్టూ ఉండేటువంటివన్నీ కూడా ఉపయోగపడేటువంటిది. మనం వేరే అర్థం చేసుకుంటున్నాం. అదే కదా చెప్పాను, సెక్యూరిటీకి కుక్కలు ఇట్లంతా అనుకుంటే తప్పు కదా. అంతా మనం తెలియకపోతే ఏం చేయకూడదు. పరమాత్మని మనం విమర్శ చేయకూడదు. పద్మాసనంలో కూర్చొని ఉన్నవాడు, యోగుల చేత మునీంద్రుల చేత నమస్కరించబడేవాడు శ్రీ దత్త పరమాత్మ. దత్త అనేటువంటి నామంతో ఎప్పుడూ జపించాలి. వ్యాకరణ శాస్త్రం నమః అనే పదం వచ్చినప్పుడల్లా చతుర్థి విభక్తినే ప్రయోగించాలి అని చెప్పింది. అందుచేత దత్తాయ నమః అని స్మరిస్తే సకల దేవతా స్వరూపుడైన దత్తస్వామికి నమస్కరించినట్లు అవుతుంది. నమః అంటే ఏమిటి? వినయంతో, ప్రేమతో, నువ్వు రక్షకుడు. ఎంత బాగుంది ఇది. అట్లా నేను నీ దాసుణ్ణి అనే భావం కలిగి ఉండటం అని అర్థం. దత్తమంత్రాన్ని జపించిన తర్వాత శ్రీ దత్త పరమాత్మ ముందు తల వంచాలి. ఆయన ముందు ఎప్పుడు మనం తల వంచాలి.
నడుము వంచాలి, బోర్లపడి సాగిలపడి నమస్కారం చేయాలి. నమః అనే పదానికి మరొక విశేష అర్థం ఏమిటంటే, రెండు లేవు, మాయ లేదు, ఉన్నది ఒకటే అనే అర్థం కూడా ఉంది. నమః సద్గురువే నమః, సద్గురువే నువ్వు ఒకడే, నమః నువ్వు ఒకడే, రెండోది లేదు. అంటే జీవుడనే నేను, దేవుడనే నువ్వు, ఇద్దరు ఒకటి అని అర్థం. దేవుడు జీవుడు, పరమాత్ముడు జీవాత్ముడు, మన ఇద్దరం చేరు ఒకటే. ఈ జ్ఞానం దత్తమంత్రాన్ని జపించడంతో లభిస్తుంది. కాబట్టి దత్తోపనిషత్తు ఎవరైతే నేనే దత్తుడిని అని జపిస్తూ మనస్సులో నిధిధ్యాస తత్పరులై ఉంటారో వారికి సంసార బంధాలు తొలగిపోతాయి అని బోధించింది. ఇంతటి భాగ్యం దత్త సన్నిధిలో స్వామి ఉపదేశాలను విని ఆచరించటంతో లభిస్తుంది. దత్తమంత్ర జపంతో లభిస్తుంది. దత్తస్వామికి సేవ చేయటంలో లభిస్తుంది. కనుక ప్రతివారు దత్తస్వామి సన్నిధిని కోరుకోవాలి. స్వామి తన చూపుతో భక్తులకు ఉపదేశం చేస్తారు, మాటతో ఉపదేశం చేస్తారు, సంజ్ఞతో ఉపదేశం చేస్తారు. చాలా సంజ్ఞ అనేది మంచి భాష, అది ఆధ్యాత్మిక భాష, అది మౌన వ్యాఖ్యానం, అది చాలా దాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు మనకు సద్గురు యొక్క మనసులో ఉండేది మనకు తెలిసిపోతుంది, కమ్యూనికేషన్ అయిపోతుంది మనకు. అట్లా దత్తా అని పిలిస్తే చాలు, స్వామి తక్షణమే వచ్చి ముంగిటి వాలిపోతాడు. దత్త అంటే చాలు, మనకు తెలియక కనపడడు. దండా కమండలాలు అన్నీ పట్టుకొని కుక్కల్ని పిలుచుకొని రాడు ఆయన. అట్లా అనుకోవద్దండి. రూపం లేదు స్వామికి, మనం రూపం కల్పించుకున్నామంతే. ఎందుకంటే ఆయన పేరు లేనివాడు కదా, అది జ్ఞాపకం పెట్టుకోండి. దత్త స్వరూపుడు కదా. దత్త అంటే పేరు కాదు, అది ఇచ్చుకున్నాను అని అర్థం. నువ్వు నాకు ఇచ్చుకున్నావని పేరు ఎట్లవుతుంది? అది పేరు కాదు, అది. అట్లా దత్తాత్రేయుడు తత్వస్వరూపుడు కాబట్టి పేరు లేదు. అంచేత తలిస్తే చాలు వచ్చి గుండెలో నిలుస్తాడు. స్మరణ మాత్ర సంతుష్టుడు. సంసారం అంటే భార్య బిడ్డలతో కలిసి జీవించటం కాదు, భూమి మీద జన్మించడమే సంసారం. పుట్టినప్పుడే జీవి సంసారి అయినట్టు లెక్క. కనుక జీవుడు దత్తస్వామిని ఆశ్రయిస్తే దుఃఖం, బాధ ఉండవు, ప్రశాంతంగా సంతోషంగా జీవిస్తాడు. కనుక దత్తస్వామి మీద ప్రేమ పెంచుకోండి. అలా కాకుండా ఇతర వ్యక్తుల మీద, రకరకాల పదార్థాల మీద, సుఖాల మీద ప్రేమని పెంచుకుంటే ఫలం దక్కదు. క్షణం అంతే పోతుంది, అది ఖర్చు అయిపోతుంది. దుఃఖం, బాధ, అశాంతి నిరంతర రిజల్ట్ అదేనే, నిరంతరంగా పీడిస్తాయి. మళ్ళీ పరిగెత్తడం, అక్కడి నుంచి ఈ దుఃఖం తీయండి, ఈ దుఃఖం తీయండి. ఇది దత్తస్వామి అనుగ్రహించటంతో జ్ఞానము లభించి మరణం బంధించదు, జన్మే బంధిస్తుంది అని జీవుడికి తెలుస్తుంది. జ్ఞానంతో జన్మ లేకుండా చేసుకుంటాడు, తన ఆనంద స్వరూపాన్ని తెలుసుకుంటాడు. ఇది శ్రీ దత్తమంత్రాన్ని జపించడం వల్ల లభించే ఫలం. కనుక అందరూ దత్తమంత్రాన్ని జపించండి, అనగా వ్రతాన్ని చేయండి, మీకు పాపాలు పోతాయి. కేవలం ఆ స్వామి యొక్క వ్రతం చేస్తే చాలు, మనకు ఆరోగ్యము, జ్ఞానము, సంపత్తు అన్నీ కలుగుతాయి. ఇక్కడి నుంచి వెళ్ళటానికి సులభం అవుతుంది మనకు. దత్తమంత్రాన్ని జపించండి, మీకు దత్తానుగ్రహం కలుగుగాక, మీ కోరికలు నెరవేరుగాక అని ఆశీర్వదిస్తూ ద్రాం దత్తాయ నమః. For more videos like this, subscribe Big TV channel.